Hi friends, today our topic is the law of diminishing marginal utility. First of all, introduction. The law of diminishing marginal utility was originally explained by H.S. Gaussen in 1854. Hence, it's called as Gaussen's first law of consumption. Later, it was developed by Alfred Marshall. The law of diminishing marginal utility అనే సిద్ధాంతం మొదటగా హెచ్ఎస్ గాసన్ ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల ఈ లాని గాసన్స్ ఫస్ట్ లా ఆఫ్ కన్జంప్షన్ అని కూడా అంటారు. నెక్స్ట్ దీన్ని డెవలప్ చేసింది మాత్రం ఆల్ఫ్రెడ్ మార్షల్. నెక్స్ట్ ది డెఫినేషన్. According to Alfred Marshall, the additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes with every increase in the stock that he already has. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ దగ్గర 1 kg ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఏ అనే పర్సన్ ఫస్ట్ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు అలాగే సెకండ్ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ మధ్య తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, సెకండ్ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుంది. ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాపిల్ తిన్నప్పుడు ఒక 20% ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, నెక్స్ట్ సెకండ్ యాపిల్ తిన్నప్పుడు 15% ఆఫ్ సాటిస్ఫాక్షన్, తర్వాత థర్డ్ యాపిల్కి వచ్చేసరికి 10% ఆఫ్ సాటిస్ఫాక్షన్, తర్వాత ఫోర్త్ యాపిల్కి వచ్చేసరికి 0, నెక్స్ట్ ఫిఫ్త్ యాపిల్కి వచ్చేసరికి నెగటివ్గా మారిపోతుంది. మీన్స్ ద అడిషనల్ బెనిఫిట్ ఈజ్ నథింగ్ బట్ additional apples which a person, here the person is A, assume that derives from a given increase of his stock. Apples అనేవి ఇంక్రీజ్ అయిన కొద్దీ stock of a thing diminishes with every increase in the stock that he already has. యాపిల్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వాటి నుండి తను పొందుతున్న ప్రయోజనం మీన్స్ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది లా. ఇఫ్ ఏ కన్జ్యూమర్ ఇంక్రీజ్ హిస్ స్టాక్ ఆఫ్ ఏ థింగ్, the additional benefit which he derives from an additional unit diminishes. It means if a consumer increase his stock, consumer అనేవాడు తన యాపిల్స్ని, స్టాక్ మీన్స్ నథింగ్ బట్ హియర్ యాపిల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ద అడిషనల్ బెనిఫిట్, వీటి నుండి పొందుతున్న అడిషనల్ బెనిఫిట్ మీన్స్ అడిషనల్ యూటిలిటీ విచ్ హీ డిరైవ్స్ ఫ్రమ్ అన్ అడిషనల్ యూనిట్, అడిషనల్ యాపిల్స్ ద్వారా తను పొందుతున్న అడిషనల్ యూటిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఇట్ మీన్స్ యాపిల్స్ పెరిగిన కొద్దీ దాని నుండి పొందుతున్న యూటిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇన్ దిస్ టేబుల్ యూనిట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ యాపిల్స్ అండ్ టోటల్ యూటిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద అడిషనల్ యూటిలిటీ అబ్టైన్డ్ ఫ్రమ్ అన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ఎ కమోడిటీ. When apples are increasing, the total utility is also increasing at a diminishing rate, but the marginal utility is decreasing. It means in the above table, when the units of good x increases, it means unit of good x increases from 1 to 6 as well as the total utility also increases. ఇక్కడ యాపిల్స్ పెరుగుతున్న కొద్దీ టోటల్ యూటిలిటీ అనేది కూడా పెరుగుతుంది. ఎక్కడి వరకు? 4th యూనిట్ వరకు, అంటే ఇక్కడ 100 వరకు పెరిగింది. ఎలా పెరిగింది? ఎట్ ఏ డిమినిషింగ్ రేట్, తగ్గుతున్న విలువలో యూటిలిటీ అనేది పెరుగుతుంది. తగ్గుతున్న విలువ మీన్స్ 40 నుంచి 70కి ఇక్కడ 30% అయితే 70 నుంచి 90కి 20, 90 to 100కి 10, ఇలా 30 నుంచి 20, 20 నుంచి 10 తగ్గుతున్న విలువలో టోటల్ యూటిలిటీ అనేది పెరుగుతుంది. బట్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ డిక్రీజింగ్ ఫ్రమ్ 40 to 10 యూటిల్స్. ఎప్పుడైతే యాపిల్స్ పెరుగుతున్నాయో టోటల్ యూటిలిటీ అనేది 100 వరకు పెరుగుతుంది తగ్గుతున్న విలువలో, బట్ మార్జినల్ యూటిలిటీ అనేది మాత్రం 40 నుంచి 10కి డిక్రీజ్ అవుతుంది మీన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఎట్ ఫిఫ్త్ యాపిల్ దగ్గర టోటల్ యూటిలిటీ ఈజ్ మ్యాక్సిమం, టోటల్ యూటిలిటీ అనేది మ్యాక్సిమం రేట్కి చేరుకుంది, బట్ మార్జినల్ యూటిలిటీ బికమ్స్ 0. కానీ మార్జినల్ యూటిలిటీ అనేది మాత్రం జీరోకి వచ్చింది. నెక్స్ట్ ఎట్ సిక్స్త్ యాపిల్ టోటల్ యూటిలిటీ ఈజ్ డిక్రీజింగ్. సిక్స్త్ యాపిల్కి వచ్చేసరికి టోటల్ యూటిలిటీ అనేది 90కి తగ్గిపోయింది అండ్ మార్జినల్ యూటిలిటీ బికమ్స్ నెగటివ్. మార్జినల్ యూటిలిటీ అయితే మైనస్లోకి వెళ్ళిపోయింది, నెగటివ్గా మారింది. ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. In this diagram, on x-axis units of good x and on y-axis total utility and marginal utility are shown. In this, at first apple the total utility is 40
and at second apple the total utility is 70, and at third apple the total utility is 90, and at fourth apple the total utility is 100, and at fifth apple also the total utility is 100, and at sixth apple the total utility is 90. By joining these points we get total utility curve. Next, at first apple the marginal utility is 40, and at second apple the marginal utility is 30, and at third apple the marginal utility is 20, and at fourth apple the marginal utility is 10, and at fifth apple the marginal utility is 0, and at sixth apple the marginal utility is minus 10. By joining these points we get marginal utility curve. In the above diagram, on x-axis unit of good x and on y-axis tu and mu are shown. On x-axis unit of good x and on y-axis tu and mu. When total utility curve is increasing, total utility curve అనేది increase అవుతుందో ఎప్పటి వరకు till fifth unit of good x. Fifth unit of good x వరకు total utility అనేది increase అవుతుందో at this point marginal utility is decreasing. మార్జినల్ యూటిలిటీ కర్వ్ అనేది 40 నుంచి 10కి డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఎట్ ఫిఫ్త్ యూనిట్ ఆఫ్ గుడ్ ఎక్స్, ఫిఫ్త్ యూనిట్ ఆఫ్ గుడ్ ఎక్స్లో టోటల్ యూటిలిటీ బికమ్స్ మ్యాక్సిమం. టోటల్ యూటిలిటీ అనేది మ్యాక్సిమం అయింది ఎట్ ద పాయింట్ హెచ్. ఎట్ ద టైమ్ ఎంయూ బికమ్స్ 0, మార్జినల్ యూటిలిటీ అనేది 0 అయ్యింది. నెక్స్ట్, ఎట్ సిక్స్త్ యూనిట్ ఆఫ్ గుడ్ ఎక్స్, సిక్స్త్ యూనిట్ ఆఫ్ గుడ్ ఎక్స్లో టోటల్ యూటిలిటీ కర్వ్ అనేది డిక్రీజ్ అయింది. టోటల్ యూటిలిటీ కర్వ్ అనేది 100 నుంచి 90కి డిక్రీజ్ అయింది సిక్స్త్ యూనిట్ ఆఫ్ గుడ్ ఎక్స్లో, అండ్ ఎంయూ బికమ్స్ నెగటివ్. ఎట్ దిస్ పాయింట్ మార్జినల్ యూటిలిటీ కర్వ్ అనేది సిక్స్త్ యూనిట్ ఆఫ్ గుడ్ ఎక్స్లో నెగటివ్గా మారిపోయింది, -10కి వచ్చేసింది. ఇట్ మీన్స్ కన్స్యూమర్ గెట్స్ దిస్ యూటిలిటీ. ఎప్పుడైతే యాపిల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయో కన్స్యూమర్ అనేవాడు అసంతృప్తి చెందుతున్నాడు. నెక్స్ట్, అజంప్షన్స్. అజంప్షన్స్ మీన్స్ ప్రమేయాలు. ఈ పాయింట్స్ ఉంటేనే ఈ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. ద ఫస్ట్ అజంప్షన్ ఈజ్ నో టైమ్ గ్యాప్. ఇట్ మీన్స్ దెర్ ఈజ్ నో టైమ్ గ్యాప్ బిట్వీన్ ద కన్జంప్షన్ ఆఫ్ వన్ కమోడిటీ టు అనదర్ కమోడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్, ఒకదాని తర్వాత ఒక యాపిల్ తింటూనే ఉండాలి, ఎక్కువగా టైం గ్యాప్ అనేది ఉండదు. ఒకవేళ టైం గ్యాప్ అనేది ఉంటే ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్, cardinal utility. Assumption is cardinal utility. Cardinal utility means utility can be measured numerically, which we derived from the consumption of commodities. It means, for example, apples are there. These are the units of the apples, 1, 2, 3, 4, like that. We can measure the utility which we derived from these units of apples. For example, from first apple we get 10 utility, next 20, 15, like this we can measure utility. It means ఫస్ట్ యాపిల్ నుండి మనకి ఇంత ప్రయోజనం వస్తుంది, సెకండ్ యాపిల్ నుండి ఇంత ప్రయోజనం, థర్డ్ యాపిల్ నుండి ఇంత ప్రయోజనం అనేది లెక్కించగలగాలి. అప్పుడే ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ద నెక్స్ట్ అజంప్షన్ ఈజ్ reasonable size. It means the goods should be in suitable size, neither too big nor too small. Goods అనేవి పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు. Because if the size of good is very big, the consumer may not require or prefer another. For example, there is a biscuit packet of 5 rupees and 20 rupees. 20 rupees బిస్కెట్ ప్యాకెట్తో పొందే ప్రయోజనానికి 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్తో పొందే ప్రయోజనానికి మధ్య తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ ఒక 4 తింటే వచ్చే ప్రయోజనం 20 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఒక్కటి తినగానే వస్తుంది. నేను ముందు చెప్పినట్టు, ఇఫ్ ద గూడ్స్ ఆర్ టూ బిగ్, కన్జ్యూమర్ మే నాట్ ప్రిఫర్ అనదర్. ఒకవేళ గూడ్స్ అనేవి పెద్దగా ఉంటే కన్జ్యూమర్ అనేవాడు నెక్స్ట్ ఇంకొక యూనిట్ని ప్రిఫర్ చేయడు. సో గూడ్స్ అనేవి రీజనబుల్ సైజ్లో ఉండాలి, అప్పుడే ఈ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ అజంప్షన్ ఈజ్ కమోడిటీ ఈజ్ డివిజిబుల్. కమోడిటీ అనేది డివైడ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్స్, మ్యాంగోస్, వెజిటేబుల్స్. నెక్స్ట్ అజంప్షన్ ఈజ్ రేషనాలిటీ. రేషనాలిటీ మీన్స్ కన్జ్యూమర్ ఈజ్ ఏ రేషనల్ మ్యాన్. ఇట్ మీన్స్ హీ ఆల్వేస్ ట్రై టు గెట్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్. కన్జ్యూమర్ అనేవాడు హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. ఇట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి గూడ్స్ ఆర్ దేర్. If he gets satisfaction from A good is 10%
and he always tried to get maximum satisfaction from the good, it means 20%. ఒక గూడ్ నుండి 10% అనే సాటిస్ఫాక్షన్ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ గూడ్ నుండి 20% ఆఫ్ సాటిస్ఫాక్షన్ రావాలని అనుకుంటాడు. నెక్స్ట్ అజంప్షన్ ఈజ్ హోమోజీనియస్ గూడ్స్. హోమోజీనియస్ గూడ్స్ మీన్స్ గూడ్స్ ఆర్ సిమిలర్ ఇన్ కలర్, టేస్ట్, సైజ్ ఎక్సెట్రా. హోమోజీనియస్ గూడ్స్ అంటే సజాతీయ వస్తువులు, అంటే కలర్ కానీ, టేస్ట్ కానీ, సైజ్ కానీ ఒకే రకంగా ఉండాలి. అలా ఉంటేనే ఈ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ అంటే పరిమితులు. ఈ లా అనేది ఈ పాయింట్స్లో అప్లికేబుల్ కాదు. ఫస్ట్ పాయింట్, నాట్ అప్లికేబుల్ టు డ్రంకర్డ్స్ ఆర్ హూ టేక్స్ డ్రగ్స్. డ్రింక్ చేసే వాళ్ళ విషయంలో కానివ్వండి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళ విషయంలో కానివ్వండి, ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఈ లా ప్రకారం సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతూ ఉండాలి. కానీ డ్రింక్ చేసే వాళ్ళకి కానివ్వండి, డ్రగ్స్ చేసే వాళ్ళకి కానివ్వండి సాటిస్ఫాక్షన్ అనేది తగ్గదు. సో వీళ్ళ విషయంలో ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్, నాట్ అప్లికేబుల్ టు దోస్ హూ కలెక్ట్స్ పోస్టేజ్ స్టాంప్స్, ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ పెయింటింగ్స్. ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసే వాళ్ళ విషయంలో కానివ్వండి, ఓల్డ్ పెయింటింగ్స్ కలెక్ట్ చేసే వాళ్ళ విషయంలో, పోస్టేజ్ స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళ విషయంలో ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసిన కొద్దీ కలెక్ట్ చేయాలని అనిపిస్తుంది తప్ప వాళ్ళకి ఇక చాలు అనే స్టేజ్కి వాళ్ళు రారు. సో ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గడం లేదు. సో వీళ్ళకు కూడా ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ రిమైన్స్ కాన్స్టాంట్. మనీ అనేది సంపాదించిన కొద్దీ సంపాదించాలని అనిపిస్తుంది తప్ప చాలు అనే స్టేజ్కి రారు. సో మనీ విషయంలో కూడా ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. మార్జినల్ యూటిలిటీ మీన్స్ అడిషనల్ సాటిస్ఫాక్షన్. అడిషనల్ యూనిట్ నుండి వచ్చే అడిషనల్ సాటిస్ఫాక్షన్ని మార్జినల్ యూటిలిటీ అంటారు. సో మనీ నుండి వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సో మనీ విషయంలో కూడా ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్, నో చేంజ్ ఇన్ కన్జ్యూమర్స్ ఇన్కమ్, టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్. ఈ లా అనేది అప్లికేబుల్ కావాలి అంటే కన్జ్యూమర్ ఆదాయంలో కానివ్వండి, టేస్టెస్ విషయంలో కానివ్వండి, ప్రిఫరెన్సెస్ విషయంలో కానివ్వండి చేంజ్ అనేది ఉండొద్దు. సో ఈ విషయంలో కూడా ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డ్యూరబుల్ గూడ్స్. డ్యూరబుల్ గూడ్స్ మీన్స్ దీర్ఘకాల వస్తువులు, అంటే ఎక్కువ రోజులు ఉపయోగించే వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, ఫ్రిడ్జ్, జ్యువెలరీ ఎక్సెట్రా. వీటి విషయంలో కూడా ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్, ఇఫ్ ద గూడ్స్ ఆర్ టూ బిగ్ ఆర్ టూ స్మాల్. ఒకవేళ గూడ్స్ అనేవి పెద్దగా ఉన్నా మరీ చిన్నగా ఉన్నా ఈ లా అనేది అప్లికేబుల్ కాదు.